ఓం శ్రీ మాత్రే నమః. మానవ జీవితంలో సంతానం అనేది ఒక మధురమైన వరం. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం పితృరుణం తీర్చుకోవాలన్నా, వంశాభివృద్ధి జరగాలన్నా సంతాన ప్రాప్తి చాలా ముఖ్యం. 2026 మార్చి 19న ప్రారంభమయ్యే పరాభవనామ సంవత్సర ఉగాది తర్వాత గ్రహగతులలో వచ్చే మార్పులు ఏ రాశుల వారికి సంతాన యోగాన్ని కలిగిస్తున్నాయో, అలాగే సంతానలేమితో బాధపడేవారు పాటించవలసిన అద్భుతమైన మార్గాలేమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. జ్యోతిష్య శాస్త్రంలో సంతానానికి కారకుడు బృహస్పతి. జాతక చక్రంలో 5వ ఇల్లు సంతానాన్ని సూచిస్తుంది. 2026 ఉగాది తర్వాత గురుగ్రహం మిథున రాశిలో సంచరిస్తూ ఆ తర్వాత తన ఉచ్చరాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. గురువు ఉచ్చస్థితిలోకి రావడం అనేది సంతానం కోసం ఎదురు చూసే దంపతులకు ఒక గొప్ప శుభవార్త. గురువుతో పాటుగా పంచమాధిపతి బలం, శుక్రుడి అనుగ్రహం కూడా తోడైతే సంతాన యోగం సిద్ధిస్తుంది. 2026 పరాభవనామ సంవత్సరంలో గ్రహాల స్థితిగతులను బట్టి ఇప్పుడు చెప్పే రాశుల వారికి సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందులో భాగంగా మొదటగా కర్కాటక రాశి. 2026లో కర్కాటక రాశి వారికి అదృష్టం తలుపు తడుతుంది. గురువు ఈ రాశిలోకి ప్రవేశించి ఉచ్చస్థితిని పొందుతాడు. దీనివల్ల గత కొన్నేళ్లుగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ ఏడాది తప్పకుండా శుభవార్త అందుతుంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో గర్భధారణకు అత్యంత అనుకూలమైన సమయం. రెండవది వృషభ రాశి. వృషభ రాశి వారికి గురుగ్రహం యొక్క అనుగ్రహ దృష్టి పంచమ స్థానంపై ఉంటుంది. వీరికి సంతాన యోగంతో పాటు పుట్టబోయే బిడ్డ వల్ల అదృష్టం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. రాహుకేతువుల ప్రభావం తగ్గుముఖం పట్టడం వల్ల ఆరోగ్యపరమైన చిక్కులు తొలగిపోతాయి. మూడవది కన్యారాశి. కన్యారాశి వారికి కూడా 2026 ఉగాది తర్వాత పరిస్థితులు అనుకూలిస్తాయి. పంచమ స్థానాధిపతి అయిన శనిగ్రహం అనుకూల స్థితిలో ఉండటం, గురువు యొక్క శుభదృష్టి వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా వైద్య సహాయం తీసుకుంటున్న వారికి ఈ ఏడాది ఆశించిన ఫలితాలు లభిస్తాయి. నాలుగవది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గురువు భాగ్యస్థానంలో ఉండటం వల్ల దైవ బలం తోడవుతుంది. కుజగ్రహం యొక్క బలం కూడా తోడైతే వీరికి పండంటి బిడ్డ జన్మించే అవకాశం ఉంది. పెద్దల ఆశీస్సులు, కులదైవ ప్రార్థన వీరికి శ్రీరామ రక్ష. ఐదవది మీనరాశి. మీనరాశి వారికి శని ప్రభావం ఉన్నప్పటికీ గురువు స్వరాశిని వీక్షించటం వల్ల సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆలస్యమైనా సరే యోగ్యమైన సంతానం కలిగే సూచనలు బలంగా ఉన్నాయి. జ్యోతిష్య రీత్యా ఏవైనా దోషాలు ఉన్నప్పుడు వాటిని భక్తితో, శాస్త్రోక్తమైన పరిహారాలతో అధిగమించవచ్చు. వంశాభివృద్ధికి శ్రీకృష్ణుడి అనుగ్రహం తప్పనిసరి. సంతాన గోపాలస్వామి మంత్రాన్ని రోజుకు 108 సార్లు పఠించటం వల్ల గర్భధారణలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే దేహీ మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః. జాతకంలో కుజదోషం లేదా నాగదోషం ఉన్నవారికి సంతానం కలగడం ఆలస్యమవుతుంది. అలాంటి వారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున లేదా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయాలి. నాగేంద్రుడికి పుట్టలో పాలు పోయటం వల్ల సర్వదోషాలు హరిస్తాయి. తమిళనాడులోని తిరుకరుకావూరులో వెలిసిన గర్భరక్షాంబికాదేవిని పూజిస్తే గర్భం నిలుస్తుందని, సుఖప్రసవం జరుగుతుందని నమ్మకం. ఈమెకు నెయ్యితో పూజ చేయించి ఆ నెయ్యిని ప్రతిరోజు తీసుకుంటే గర్భధారణ సమస్యలు తొలగిపోతాయి. చాలామందికి అన్ని రిపోర్ట్లు నార్మల్గా ఉన్నా సంతానం కలగదు. దీనికి జ్యోతిష్యపరంగా కొన్ని దోషాలు కారణం కావచ్చు. పూర్వీకుల ఆత్మకు శాంతి కలగకపోతే సంతాన యోగం ఆలస్యమవుతుంది. దీనికి గయ్యలో లేదా రామేశ్వరంలో పిండ ప్రదానం చేయడం లేదా ఇంట్లోనే మహాలయ పక్షాల్లో తర్పణాలు వదలడం మార్గం. గత జన్మలో పాములను చంపడం లేదా ప్రకృతికి విఘాతం కలిగించడం వల్ల ఈ దోషం వస్తుంది. దీనికి నాగప్రతిష్ఠ చేయడం ఉత్తమం. జాతకంలో గురువు బలహీనంగా ఉంటే సంతానం కలగదు. దీనికి పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం, గురువారం నాడు దత్తాత్రేయుడిని లేదా రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడం చేయాలి. ఇల్లు కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. సంతానం కోరుకునే దంపతులు ఈ వాస్తు నియమాలు పాటించాలి. దంపతులు ఎప్పుడూ నైరుతి దిశలో ఉన్న గదిలో పడుకోవాలి. ఇది స్థిరత్వాన్ని, సంతానోత్పత్తిని పెంచుతుంది. ఈశాన్య మూలలో బరువైన వస్తువులు ఉండకూడదు. అక్కడ మురికిగా ఉంటే సంతాన ప్రాప్తికి ఆటంకాలు ఏర్పడతాయి. అక్కడ ఎప్పుడూ దీపం వెలిగించటం లేదా కలశం ఉంచటం మంచిది. పడుకున్నప్పుడు తల దక్షిణ దిశలో ఉండేలా చూసుకోవాలి. ఇది శరీరంలోని శక్తిని క్రమబద్ధీకరిస్తుంది.
జ్యోతిష్యం మనకు మార్గనిర్దేశం చేస్తుంది, కానీ ఆరోగ్య విషయంలో వైద్యుల సలహా కూడా అంతే ముఖ్యం. 2026లో చంద్రగ్రహణం వంటి ఖగోళ సంఘటనలు జరిగినప్పుడు గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన మనస్సును ప్రశాంతంగా ఉంచి శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. భయం, ఒత్తిడి అనేవి సంతానలేమికి ప్రధాన కారణాలు. కాబట్టి ప్రశాంతంగా ఉంటూ దైవ చింతనతో ప్రయత్నం చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. సంతాన యోగం కోసం పురాతన కాలం నుండి ఒక ఆచారం ఉంది. చిన్నపిల్లలకు పంచదార లేదా తీపి పదార్థాలను పంచడం, అనాథాశ్రమాల్లో ఉన్న పిల్లలకు విద్యాదానం చేయటం వల్ల మీ పుణ్యఫలం పెరిగి మీకు సంతాన యోగం లభిస్తుంది. ముఖ్యంగా ఆవుకు అరటి పండ్లు లేదా గ్రాసాన్ని తినిపించడం కూడా సంతాన ప్రాప్తికి దోహదపడుతుంది. 2026 ఉగాది తర్వాత పరాభవనామ సంవత్సరం చాలా రాసుల వారికి సంతాన భాగ్యాన్ని ప్రసాదించబోతోంది. ముఖ్యంగా గురుగ్రహం తన ఉచ్చస్థితిలోకి రావడమే దీనికి ప్రధాన కారణం. ఇప్పుడు చెప్పిన పరిహారాలు పాటిస్తూ పట్టుదలతో ప్రయత్నిస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో మీ ఇంట్లో కూడా చిన్నారి పాదాల సవడి వినబడుతుంది. విశ్వాసం ఉన్న చోట విజయం ఉంటుంది. భక్తి ఉన్న చోట భగవంతుడు ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.